హఠాత్తుగా ఆయుధ విరమణ ప్రకటించడం, శాంతి చర్చలు ప్రకటించడం, అభయ్ పేరుతో వచ్చిన లేఖ ఇందులో 3 కోణాలు ఉన్నాయి. నెంబర్ 1 ఫేక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అభయ్ బొమ్మతో వచ్చింది. ప్లస్ ఫేస్‌బుక్‌లు అదే దాని పేరేంటి ఈమెయిల్స్ ఇవన్నీ ఇచ్చారు. అది కూడా నెల రోజుల క్రితం డేట్‌తో ఇచ్చుకొచ్చారు. అది సాధారణంగా చెయ్యదు. నక్సలైట్లు చెయ్యరు అట్లా. అంటే ఎందుకంటే ఈమెయిల్ ఇవన్నీ ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు ఆటోమేటిక్‌గా పట్టుకుంటారు కదా! మేబీ అది నిఘా వర్గాలు కావాలని తెలివిగా వేసిన వల అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆ మెయిలు వాటికి ఎవరెవరైతే స్పందిస్తారో ఆ స్పందించిన వాళ్ళందరూ నక్సల్స్ సానుభూతి పరులు, నక్సలైట్లకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే మిగతా ప్రాంతాల్లో నక్సల్స్‌ను కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయమని అది చెప్తోంది. వాళ్ళ అనుపానులు తెలుసుకోవడానికి ఇది ఒక ట్రాప్ అయి ఉండొచ్చు. అభయ్ పేరుతో వచ్చిన లేఖ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటయ్యా అంటే భయం. ఇప్పుడు ఇక రక్షించుకోవడానికి అవకాశం లేదు. రోజు రోజుకి ప్రాణాలు పోతున్నాయి. ఇంకా పోయేదే గానీ కాపాడబడే పరిస్థితి లేదు. ఇదివరకటికి మళ్ళీ వాళ్ళని వీళ్ళని బెదిరించి పని జరగడానికి ఇక్కడ సాధ్యం కావట్లేదు. ఇంకోటి పబ్లిక్‌లో సింపతి పోయింది. ఒకప్పుడు పేదరికం ఎక్కువగా ఉండేది గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, బయట కావచ్చు. ఆ పేదరికం కారణంగా వాళ్ళు నక్సలైట్లకి అంత అన్నం పెట్టడమా, లేకపోతే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడమా జరిగేది. వీళ్ళు ఇచ్చే డబ్బులకో వాటికో చూసి. ఇవాల్టి రోజున ఆ పరిస్థితి లేదు. పేదరికం అనేటటువంటిది చాలా వరకు తగ్గింది. ఈవెన్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా నడుస్తుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నక్సలైట్లు అడ్డు అన్నటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళలో పెరిగింది. ఇట్లాంటి దశలో ప్రజా స్పందన, ప్రజా సహకారం తగ్గిపోయింది. అందువలన దాంతోపాటు ఇటు దాడులు జరుగుతున్నాయి కాబట్టి అయి ఉండొచ్చు. మూడోది వచ్చేటప్పటికి వ్యూహాత్మక ఎత్తుగడ. ఓ నెల రోజుల పాటు మా జోలికి రాబాకండి అంటే ఆ టైంలో వీళ్ళోళ్ళందరూ ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అని చెప్పి దాక్కోవడానికి, పక్కకి వెళ్ళిపోవడానికి గేమ్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నది అందులో వచ్చినటువంటి చర్చలుకి మేము సిద్ధమని. వీళ్ళతో ఎవడు చర్చించడానికి సిద్ధంగా లేదు. ఆయుధాలు వదిలేసి లొంగిపోండి అని చెప్తుంది కానీ ప్రభుత్వం చర్చించి ఏదో వీళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తరహాలో కాదు ఇది. కాబట్టి 3 కోణాల్లో చూస్తే ఇది జస్ట్ ఒక గేమ్ కథలాగా నడుపుతుంది.